और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, ये आंधी है. Guys, what's up? क्या हाल चाल है सब लोगों का? Welcome back to once again the Uncertified guys. So guys, after a long time we got a finally the update has been came. Harihara Veera Mallu trailer is release అయిపోయింది and ఈసారి long wait. అంటే ఈసారి రిలీజ్ అవుతుందో కాదో నిజం చెప్పాలంటే చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది, చాలా సార్లు నిజంగా చెప్పాలంటే మనం వెయిటింగ్ అనేది చాలా నుంచి చూస్తున్నాం. ప్లస్ ఓజీ గురించి కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. ఓజీ కూడా వచ్చేసి 1.5 year పైన అయిందని కూడా గ్లిమ్స్ వచ్చేసి అవును. సో మనం అవును టీజర్ అయినా వస్తుంటే ఆ టీజర్ వచ్చినా కూడా ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు సో బట్ ఈ మంత్ రిలీజ్ అవుతుంది అనుకుంటా కదా ఈ మూవీ. ఈ మంత్ 25th కో ఎప్పుడో తెలియదు కన్ఫర్మ్ గా. సో ఈ మంత్ 25th ఐ థింక్. సో వితౌట్ ఎనీ డిలే మనం ఈ ట్రైలర్ కి అనేది రియాక్ట్ అనేది చేసేద్దాం. సో గైస్ 3 2 1 గో. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. వాయిస్ ఓవర్ ది బ్రో అనిపిస్తుంది నాకైతే. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. నాకు చాలా చాలా వయసు వచ్చింది చూస్తే. శాసనమా, ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇప్పటిదాకా మేకలు తినే పులిని చూస్తుంటారు, పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తాం. సాయం చేస్తావా? దశమ రోజు పంచమని విడిపించాలన్నమాట. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వేరే చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రిస్తున్న మామయ్యవు కదూ. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వం కలిగిన ప్రకృతికి ఇది తిరిగే చెట్టు. వచ్చేసింది. మీకు ఇది గమనించారా మీరు? అది బాబుడి వాళ్ళు ఇక్కడ ఆంధీ వచ్చింది అంటాడు. సో మన ఒక స్పీచ్ లో మోదీ కూడా అంటాడు ఏ పవన్ నహి ఆంధీ హే ఆంధీ అని. సో ఆ డైలాగ్ నాకు ఎప్పుడు గుర్తుకొచ్చింది. సో అంటే ఒక ఈవెంట్ కి ఏదో పోతాడు కదా మోదీ, అందరు వీళ్ళందరూ ఉంటారు. సో ఆ టైంలో అంటాడు ఏ పవన్ ఆంధీ. और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, ये आंधी है. అదే డైలాగ్ కానీ స్టోరీ నాకేం అర్థం కాలేదు. ఒకటేమో బ్రిటిషర్స్ కూడా ఉన్నారు, కోహినూర్ గురించి ఉన్నది, కోహినూర్ ఉన్నది సంథింగ్, మొఘల్స్ అనుకుంటా. అంటే ఇంకోటి మొఘల్లో కూడా అక్కడ కూడా ఏమంటారు అంటే హిందూ రాజ్యమే సారీ హైదరాబాద్ లో నిజాంసే కదా. అంటే స్టోరీ కాదు కదా ఇది.
అంటే హైదరాబాద్ అయితే ఇంకా ప్లేస్ అప్పట్లో హైదరాబాద్ ఎవాల్యుయేషన్ వాళ్ళది సో అదే ఇప్పుడు ఏంటంటే ముఘల్ సామ్రాజ్యం కావాలని అది కూడా ఆ విధంగా కూడా చూపించారు. సో స్టోరీ అనేది బ్రిటిషర్స్ వచ్చారా ఇక్కడికి అయితే రాలే అనుకుంటా వచ్చారా అయితే ఎందుకు రాలేదు వచ్చారా రాలేదు. ఒకసారి రాలే అనుకుంటారు మన సైడ్ బ్రిటిష్ వాళ్ళు రాలేదు నిజాం ఉండే కదా, బ్రిటిష్ మొత్తం వాళ్ళు నార్త్ సైడ్ మొత్తం సో మూవీ అసలు మీకు ఎలా చెప్పాలంటే అనిపించింది bro? నాకు చెప్పాలంటే నాకు. నేను టు బి ఫ్రాంక్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే అండ్ ఓజీ గ్లిమ్స్ ఇవన్నీ నేను చూసుకుంటూ వస్తూనే ఉన్నాను. మనం ఆల్రెడీ ఓజీ గ్లిమ్స్ కూడా రియాక్ట్ చేసాము, చూడొచ్చు, కింద కామెంట్ సెక్షన్ లో పెడతాను. అండ్ ఆల్సో ఈ మూవీలో ఆయన అపీరియన్స్ అనేది మొత్తం లైక్ డిఫరెంట్ లెవెల్ Different గా ఉంది. అండ్ రెగ్యులర్ గా కాకుండా కొద్దిగా పవర్ఫుల్ గా ఆ పవర్నెస్ ని చూపెడతామని చూపించిండు, బట్ కొన్ని చోట్ల నాకు ఎక్కడో మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్ విజువల్స్ అన్ని ఓకే, నాకు నిజంగా నచ్చినాయి విజువల్స్ అన్ని. అండ్ ప్లస్ ఇది చూస్తే నాకు ఒకసారి చావా వైబ్స్ కూడా వచ్చినాయి. స్టార్టింగ్ ఏవైతే ఉన్నాయో గైస్, చావా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ నేను చెప్పాలంటే. సంభాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి అది. అండ్ సో స్టార్టింగ్ లో ముఘల్ దాది చూపించినప్పుడు నాకు ఆ సేమ్ ఔరంగజేబ్ ది ఆ సీన్ గుర్తుకొచ్చేసింది. కానీ నిజంగా విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ సో ఇది నేను నా తరఫు నుంచి అంటే చెప్పదలుచుకునేది ఇవి. సో మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. ఇట్లా కామెడీ కూడా ఉంది, కామెడీ ఉంది, మన యాక్షన్ ఉంది. సునీల. సో అంటే పవన్ కళ్యాణ్ కూడా కామెడీ చేసిండుగా. అంటే కామెడీ అంటే అది నేచురల్ గా అసలు చెప్పాలంటే మన యాక్షన్ తో పాటు కొన్ని ఉంటాయి. సో అంత యాక్షన్ అంతే పొలిటిషియన్ లాగా హ్యూమర్ చేసిండు. పొలిటీషియన్ ఆయన అసలు చెప్పాలంటే వేరే లెవెల్ అయినది యాటిట్యూడ్ మాత్రం. నువ్వు చెప్పు. అంది నాకు బాబీ దేవల్ నచ్చిండ్రా. బాబీ దేవల్ నిజం చెప్తున్నా, యానిమల్ తర్వాత నుంచి బాబీ దేవల్ ఎంట్రీ మాత్రం ఏ మూవీలో ఎంట్రీ ఇచ్చినా ఒక వేరే లెవెల్. కంగువాలో కూడా బాబీ దేవల్. బాలకృష్ణది దాంట్లో అవునవును. ఇది మహారాజానా డాకు మహారాజ్, దాంట్లో కూడా బాబీ దేవల్ అపిరెన్స్. బాబీ దేవల్ ఆయన ఫిజిక్, ఆయన ఫేషియల్ ఎక్స్పీరియన్స్ కానీ విలన్ కి ఎంత బాగా యాక్ట్. ఫస్ట్ సంజయ్ దత్ అనుకున్నాం, దాని తర్వాత నేను నిజం చెప్తున్నాను సంజయ్ దత్ కన్నా మించిన యాక్టర్ బాబీ దేవల్ అసలు చెప్పండి. అంటే యాక్టింగ్ లో చెప్పాలంటే ఇద్దరు బెస్టే, బట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నాకు బాబీ దేవల్ విలన్ లాగా ఇస్తారు, విలన్ లాగా చూసి విలన్ లాగా అనిపిస్తుంది. కానీ ఆయన చాలా మంచి హీరో కూడా, చాలా బాగా మూవీస్ లో చేశారు. నువ్వు చెప్పి ఇంకా నేను మొత్తం నీది క్రెడిట్ తీసుకున్నా, చెప్పేసి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు. సో ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఎంఎం గిరవాణి ఉన్నాడు. సో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ మన పవన్ కళ్యాణ్ ఎలా అయితే తెలుసు, యాక్షన్ అంటే డిఫరెంట్ లెవెల్ అవుతుంది. సో ఒక డిఫరెంట్ క్రేజ్ ఉంటుంది అతని యాక్షన్ కి, అతని మాటలకి. ఫ్యాన్ ఫాలోయింగ్ డిఫరెంట్ లెవెల్. యా డౌట్ వస్తుంది బ్రో, ఎడిటింగ్ ఇది పార్ట్ 1 అంటే నేను అసలు పార్ట్ 1 అనుకోలేదు అసలు. ఐ మీన్ ఒక్కటే మూవీలో అయిపోతుంది అనుకున్నా, బట్ స్పిరిట్ అంట. సో చూద్దాం మూవీ నెక్స్ట్ పార్ట్ ఏమనుకుంటా గెలిచి స్వాడ్ వర్సెస్ స్పిరిట్, సెకండ్ పార్ట్ ఏముంటుంది, దాని తర్వాత గన్స్ వర్సెస్ బుల్లెట్స్ వర్సెస్ ఆర్మర్స్, ట్యాంకర్స్ తెలియదు మనకి, తెలియదు కాబట్టి. సో కానీ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అంటే మేబీ లైక్ స్వాడ్ తోటి జరుగుతుంది. ఇంకా ఒక ఏంది హరిహర తన స్పిరిట్ తోటి, తన జోష్ ఇట్లా మనం చూసాను చూడు ట్రిపుల్ ఆర్ లో జోష్ ఎలా ఎన్టీఆర్ జోష్ ఎలా ఇది చేపిస్తాడో. స్పిరిట్ ఎవరు స్వర్డ్ ఎవరు? థింక్ స్పిరిట్ హరిహర స్వర్డ్ కూడా యూజ్ చేస్తున్నారు, స్టిక్ యూజ్ చేస్తున్నారు, రెండు అంతేనే. కానీ వర్సెస్ ఉంది కదా, ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ వస్తారేమో ఇంకోటి వస్తారేమో విలన్. ఈసారి ఫస్ట్ పార్ట్ లో విలన్ మనకు బాబీ దేవల్ చూపించారు, సెకండ్ పార్ట్ లో మళ్ళీ ట్విస్ట్ ఉంటుంది లాస్ట్ కి. మేబీ బాబీ దేవల్ చెప్పలేం, బాబీ దేవల్ మొత్తం విలన్ ఉండొచ్చు, లేకపోతే అట్లా ఈ మధ్య 2 విలన్స్ చేస్తారు, ఒక చిన్న విలన్ తర్వాత పెద్ద విలన్ తర్వాత రివీల్ చేస్తారు. ఈ మధ్య అట్లయితే ఏమో గైస్ చూద్దాం. అండ్ సో ఇది గైస్, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మేక్ షూర్ యూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్, వి ఆర్ వెరీ క్లోజ్ టు ది 2K. అండ్ చేసేయండి గైస్, మీ ప్రేమని ఇలానే చూపిస్తుండండి. అండ్ గివ్ సమ్ రికమెండేషన్స్, we will definitely react to that video. Please don't give us songs guys, lot of corporate ఫస్ట్ ఆఫ్ ఆల్ రికమెండేషన్స్ అండి, దాని తర్వాత సాంగ్స్ గురించి మాట్లాడుకుంటాం మేము. సాంగ్స్ కానీ లైక్ మనకు కాపరేట్ పడకపోతే డైరెక్ట్లీ అప్లోడ్ అయిపోతుంది వీడియోలో, ఈ ఛానల్లో. సో ఎస్ గైస్ ఇది. సో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. Till then, take care, bye bye, have fun. I love you guys. Bye. Bye.